ప్రియమైన దైవ పిల్లలకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి 6వ అధ్యాయం దానియేలు మీద ఆ మనుషులు అనగా 6-7 రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఏమిటి ఆ యోచన? 8వ వచనం లేదా 7వ వచనంలో, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారాసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనంగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం వ్రాయించి సంతకం చేసింది. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆ మనుషులంటే 5 రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి 30 దినముల వరకు నీ యొద్ద కాక ఎవరి నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం వల్ల వచ్చు జీతము మరణం, ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనము దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకొని దేవుని పద్ధతి, దేవునికి ప్రార్థన, దేవుని యొక్క క్రమం 21 రోజు దానియేలు దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాడు. ఆ మనుషులు గుంపు కూడి 30 రోజులు అని ఏర్పాటు చేశారు. కానీ ఆ శాసనం సంతకం చేయబడిన విని దాన్ని లెక్క చేయలేదు. 30 రోజులు కాదు కదా, 3 రోజులు కూడా లెక్క చేయలే. కారణం, ఈ లెక్క 21 అనేది దేవుని లెక్క, 18 అనేది మానవుని యొక్క సంఖ్య. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం దూరాయన మైదానంలో ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టించాను. దాని లెక్కెంత తెలుసా? 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. 600
66. ఇది మనిషిని సంఖ్య కనుకనే మనుష్యుడు ఆ లెక్కను ఎవరు లెక్క చేయలేదు అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, అంటే 666 లేక 606. ఆ లెక్కను షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లెక్క చేయలేదు. ఏమంటున్నారు? నీ దగ్గర పెరుగుతున్న హెబ్రీ దాసులు వాళ్ళు నీ మాట లెక్క చేయటం లేదు, నీవు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కరంట అని రాజుతో చెప్పారు, నెబుకద్నెజరుతో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏంది, నా దేవతను మీరు మొక్కట్లేదంట, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదంట ఏంటి అన్నప్పుడు ఒక్క మాట వాళ్ళకి, ఎవరైతే నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించరో వారు అగ్నిగుండంలో పడవేయబడును, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ముగ్గురు ఒక్కసారి పేరు పెట్టి పిలిచారు, అంటే రాజును సైతం లెక్క చేయలేదు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మా దేవుడు సమర్థుడు, మేము మా దేవుని లెక్కలో ఉన్నాం. అలాగనని దానియేలు కూడా ఇటు శాసనం సంతకం చేయబడిన విని అనుదినం ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేమును తట్టునకు కిటికీలు తెరువబడి ఉండగా యథాప్రకారం ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి, తీమై కుమారుడైన బర్తిమై లూకాసు వార్తలో కేక వేశాడు, బతిమలాడాడు. అంతేకాదు లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఒక విధవరాలు ఒక అన్యాయపు న్యాయాధిపతి గోజాడి బ్రతిమలాడి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని బ్రతిమలాడింది. అలాగైతే దానియేలు బ్రతిమలాడాడు. ఎవరిని? రాజును బ్రతిమాల తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను మాత్రమే స్తుతిస్తూ ఉన్నాడు, ఆయనను బతిమాలు కొనుటయు. దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. కనుకనే నెబుకద్నెజరు పశువుల వలె గడ్డి మేయచ్చు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు అని చాటి చెప్తున్నాడు. 6వ అధ్యాయం దర్యావేషు పరిపాలనలో దర్యావేషును బ్రతిమలాడలేదు, తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనానో మానవునికైనానో ఎవడనో ప్రార్థన చేయకూడదు, ఎవరైనా చేసినడలా వాడు సింహం గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా, నిజమే మాదీయుల యొక్కయు పారాసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం, ఎవరనూ దానిని రద్దుపరచజాలరని నేను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనే ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమన్న గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని
ఈ మాట విని రాజు బహుగా వ్యాకులపడి దానియేలుని రక్షింపవలనని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. రాజు ముద్ర వేసిన తర్వాత దాన్ని ఎవరు రద్దుపరచరాలు. అలాగైతే తన దేవునికి ప్రార్థన చేయటం బతిమాలుకొనుడి. ఈయనకు ఒక లెక్క ఉంది. ఏ లెక్క? 21 రోజు. వాళ్ళు 30 రోజులు. నెబ్కద్నెజరు 18 రోజులు, 3 ఆరులు 666. ఇది మానవుని సంఖ్య. 30 దినములు మనుషులు 5గురు గుంపు కూడి ఒక్క దానియేలు మీద. లెక్క తప్పిపోలేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి మంచివైనను చెడ్డవైనను సరే క్రీస్తు లెక్కలోకి తీసుకొస్తాయి. ఆయన ఎదుట ప్రత్యక్షం కావాల్సి ఉంటుంది. 3వ మాట, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాకు తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం ఉన్న భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడును. మరియు వారి వలనే చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు. కొంతమంది సహోదరులు హతసాక్షులు కావాల్సి ఉంటుంది. ఆ లెక్క పూర్తి కావాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు హతసాక్షులైనా చనిపోవటానికైనా ఇష్టపడ్డారు. దానియేలు సింహబోన్లో వేస్తే సింహములు తినేయాలి, కానీ సింహములు ఏ హాని చేయలేవు. కారణం, ఈ దినాలు అంచె దినాలు అపాయకరమైన కాలములు. లెక్క పూర్తి అగు వరకు ఎవరు వారు? తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడు. చావు మూలంగానైనా సరే దేవునిని మహిమపరచడం. హతసాక్షుల లెక్కలో ఎవరైతే హతసాక్షులుగా లెక్కించబడుతున్నారో, స్టెఫను హతసాక్షి, పేతురు హతసాక్షి, పౌలు హతసాక్షి. ఈ దినాల్లో మణిపూర్లో లేక ఆయా చోట్ల ఎంతమంది హతసాక్షులు అవుతున్నారో. కారణం, తోమా హతసాక్షి. ఈ దినాలు మంచి దినాలు. దేవుని కోసం స్టెఫన్లాగా చనిపోతున్నారు, యాకోబులాగా చచ్చిపోతున్నారు, పౌల్లాగా చనిపోతున్నారు. ఈ లెక్క హతసాక్షుల లెక్క. కానీ మృతుల లెక్క, దానియేలు మీద నింద మోపిన మనుషులు బ్యా 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 అరవటమే, చాడీలు చెప్పటం, అరవటం కప్పల్లాగా. కానీ దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు ఆ మనవి వింటూ ఉన్నాయి. సింహములు కూడా ఉపవాస ప్రార్థనలో ఉజ్జీవముగా ఉన్నాయి. ఆ రాత్రంతా ఏ హాని చేయలేదు సింహములు. ఎవరైతే తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు ఆయన మీద నేరారోపణ చేసి సింహముల బోన్లో వేశారో, తిక్కగా బాగా కుదిరిద్ది, ప్రార్థన చేస్తారంట.
ఇక సింహం బోన్లో పోయిన తర్వాత ప్రార్థన చేస్తాడు. చూద్దాం, ఎకలు పకపకలు, ఏ హానియో చేయలేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక. సింహములు ఏ హాని చేయకుండా నన్ను కాపాడే. రాజా, నేను నీ దృష్టికి నిర్దోషిని కదా. అతి సంతోషభరితుడై గుహ ఓపెన్ చేసి దానియేలు బయటికి పిలిచాడు. దానియేలుని, ఎవరైతే దానియేలు మీద నింద మోపారో 5 గుంపు, వారు భార్యలు పిల్లలు పడవేయటంతో గుహ అడుగు రాకమునుపే ఎముకలు సైతం పొడి చేసేసి దేవుని దాసుని చంపాల, సింహములు తినేయాల, లేదా మొర్దెకైని అక్కడ ఉరికమ్మ ఒకటి తయారు చేశాడు, ఆ ఉరికమ్మ మీద ఉరి తీయాల. అప్పుడే కానీ నా పగ చల్లారదు. కానీ ఎవడైతే తవ్వుకుంటాడో గుంట, ఆ గుంటలోనే పడిపోతాడు. ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? దర్యావేషుని కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరును బ్రతిమాలుకొనలా. తమ దేవునికి మాత్రమే లెక్క అప్పగించారు. అందుకనే చావైతే లాభం అంటున్నాడు పౌలు. చావు మూలముగానైనా సరే దేవుణ్ణి ఆరాధిస్తాను, చావుకైనా వెనుదీయలేదు. ఎవరు? ఇస్సాకు. చచ్చిపోవటానికైనా, దేవుని కోసం చనిపోవటానికైనా రెడీగా ఉన్నాడు. కట్టెలు పెంచి కట్టెల మీద పండుకొని కత్తెత్తినప్పుడు తండ్రి, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాడిని నేను చేయకు. కారణం, ప్రాణం తెగించాడు. ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. ఇది సోల్జర్స్ అంటే ఎట్లా ఉంటారు, సైనికులంటే ఎలా ఉంటారు. ఊపిరుంటే ఉప్పుగొల్లు అమ్ముకొని బతుకుతాం అని అనరో. వీరమరణం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల ప్రియుడైన తండ్రి, అమూల్యమైన సమయం, 21 రోజు ప్రార్థనా సమయం, 30 రోజులు మనుషులు గుంపుగూడి మరణం కొని తెచ్చుకున్నారు. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల చాడీలు చెప్పి ఇల్లు పెంట కుప్పగా విడవబడ్డది. కారణం, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే నెబుకద్నెజరుని గడ్డి తినిపించాడు. అదిగో గుంపుగా లేచిన వారు మరణమైపోయారు. ఈ మంచి సమయంలో నీకే వందనాలు చెల్లిస్తూ, వీర విజయం, వీర మరణం దేవుని కోసం ధైర్యంగా సమర్పించుకున్న సేవకుడు గొంతు మీద కత్తి పెట్టిన ప్రైజ్ ద లార్డ్ అని పలికి దేవుని నామానికి స్తుతి చెల్లించి చనిపోయిన దేవుని రాజ్యంలో ఉంటాడు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించును.